రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంది. సూపర్ 6 హామీనిచ్చి ఈ రోజు రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులతోటి వడ్డించి ప్రజల్ని నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. 7 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు లెట్ హిమ్ కంప్లీట్ అండి చౌదరి గారు. ఎంట్రీ ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితి, కోట్లలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి, ధాన్యం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుస్తా ఉన్నటువంటి పరిస్థితి, రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా విపరీతంగా పెంచి ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉండాలా లేకపోతే ఉండకుండా ఉండాలనేది వాళ్ళు ఏమో కోరుకున్నారో తెలియదు. కానీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ తోటి మాత్రం సూపర్ 6 రిటర్న్ గిఫ్ట్స్ తోటి మాత్రం ప్రజలు అల్లకల్లోలం అయిపోతా ఉన్నారు సార్. దీని మీద దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి గారు వచ్చి వీటన్నిటి కూడా మంచి జరిగే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం సార్. చిన్నపరెడ్డి గారు ఇంకో సమాచారం, జనవరి ఫస్ట్ వీక్లో 8వ తారీఖు ఆయన వస్తున్నారు, సెకండ్ వీక్లో ప్రధానమంత్రి. అక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకి ప్రత్యేకమైన వినతి పత్రం స్టీల్ ప్లాంట్ మీద సమర్పించబోతున్నట్టు సమాచారం. ఆ మేరకు ఆయన ఆల్రెడీ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారట, నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని. అంటే దాన్ని కూడా పొలిటిసైజ్ చేద్దామని ఏమన్నా వైసీపీ ఆలోచన చేస్తుందా ఆ కార్యక్రమాన్ని కూడా? సార్ ఏది చేసినా ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్లికేషన్లు పెట్టడానికైనా, ఎవరిని ఎదిరించడానికైనా, ఎవరితో మాట్లాడటానికైనా ముందుంటారు. అందులో భాగంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రోటోకాల్ పర్మిట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అవకాశం ఉందేమో. ఖచ్చితంగా పార్టీ నుంచి అధికారికమైనటువంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద స్పందిస్తాం. రైట్, మస్తాన్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం కూడా, ఎందుకంటే ఇప్పుడు జేసీ గారి ఎంట్రీ, జేసీ బ్రదర్స్ ఎంట్రీయా లేకపోతే ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంట్రీయా, దీని మీద కొంత క్లారిటీ ఇవ్వగలరా? సార్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పేరు నాని గారి అవి తూర్పారు పెట్టారు. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు వారి ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకానికి పరాకాష్ట అని చెప్పేసి ఆ కుర్చీ కాల్చేయాలని కూడా ఆయనకు ఆవేశం వచ్చింది. అదేవిధంగా ఆయన బస్సులు నిలిపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యంతరకర భాషలో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మరి ఎందుకు పుట్టిందో నాకేం తెలియట్లేదు. అదొకటి. రెండోది ఏంటంటే బీజేపీ మహిళా ప్రతినిధులకు సంబంధించి, మహిళా నేతలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. అసలు దాని మీద వైసీపీ కూడా ఎందుకు రియాక్ట్ కాదో నాకైతే అర్థం కాదు. ఒక మహిళల్ని ఆ విధంగా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ జగన్ అనే దాన్ని తీసుకోకూడదు. అసలు ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన వ్యవహార శైలి, ఆయన పెట్టిన మహిళల మీద పెట్టిన ఈవెంట్ కి సంబంధించి పార్టీలు స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అన్నదేంటి, ఎక్కడ వింటాం సార్, దానికోసం మాట్లాడడం కానీ అయ్యే మాకు తెలియక కాదు, లేకపోతే మాట్లాడలేక కాదు. అంటే మన దగ్గర కూడా ఉన్నారు కదా, రోజా గారు అందరూ కూడా ఉన్నారు, మన దగ్గర కూడా మంచిగా భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దానికేమో నేనేం కాదట్లేదు. నేను అనేది ఏంటంటే ఒక మహిళల పట్ల ఆ విధమైన సమాజంలో ఆ విధమైన అభ్యంతరకర భాష ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని ముందు ఖండించాలి, అందరం కూడా ఖండించాలి. ఆ తర్వాత ఏం చేస్తావా, దాని మీద యాక్షన్ తీసుకుంటారా, తెలుగుదేశం బహిష్కరించిందా లేకపోతే వైసీపీలో తీసుకుంటారా అనేది తర్వాత. ఎందుకంటే రాజకీయ నాయకులు పార్టీలో మాట్లాడడం అనేది ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. ఎవరికి అధికారంలో అనుకూలంగా ఉంటే వాళ్ళు మాట్లాడేస్తా ఉన్నారు. అదిగా సమస్య ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గతంలో ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పెద్దిరెడ్డి గారిని అన్న తీరు, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అసలు అట్లాంటి ఫ్యాక్షనిస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఉప్పు మిల్లులో జరిగిన సంఘటన కావచ్చు, వాటిని ముందు అన్ని పార్టీలు కూడా ఖండించి వాటిని సరైన దారిలో పెట్టి వెళ్ళి అనేది ఈ రోజుల్లో కూడా ఏంటి, ఇంత డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత కూడా వేరేటి ఏంటి అతను మనుషులు అనేది కావాలి. అసలు నిజంగా జరుగుంటే అట్లాంటి జరగకుండా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించి అలాంటి దురాచారాలు కానీ ఇక్కడ మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ ముందు అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను సార్. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ గారు, చిన్నపరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శివపార్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారా, త్వరలోనే మరి వైసీపీలో చేరబోతున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేసి జగన్ ఎమ్మెల్యే రా నాయన అని చెప్పేసి ఆయనదైన శైలిలో ఆయన మాట్లాడుతూ కొన్ని బ్లాలు కూడా ఉంటాయి, అవి మనం పట్టించుకోకల్లా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, విజయమ్మ గారితో భేటీ ఏంటి, దీనికి ఎంతకి సంబంధించి వెనక నడుస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి, రాయలసీమ రాజకీయాల్లో ఏదైనా ఒక కుదుపు జరగబోతోందా, కుదుపు ఎదురు కాబోతోందా, అది తెలుగుదేశానికా వైసీపీకా? వైసీపీ కొత్తగా నష్టపోయేదేం లేదు కాబట్టి తెలుగుదేశానికి ఉన్న ఇబ్బందికర పరిణామం సంభవించబోతోందా? అలాగే వైజాగ్లో ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు, కొత్త ఊపిరికి సంబంధించి